సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు కీర్తనాకారుడైన దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. Today our God's promise for us. Commit your way to the Lord, trust also in him, and he shall bring it to pass. చూడండి, మహోన్నతుడైన దేవాది దేవుడు ఇది నాన్న నీతో మాట్లాడుతూ ఉన్న ఆయన వాక్కు ఏమిటి, ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అనగా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ జీవితంలో నీవు చేయాల్సిన ఒక ప్రధానమైన పని ఏమిటి అనగా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీ మార్గము నీ దేవునికి అప్పగించు. నీ మార్గము గనుక నీవు నీ దేవునికి అప్పగించినట్లయితే నీ కార్యములన్నీ సఫలము చేసేవారు ఆయనే. నీవు నడవలేకపోతున్నావు, నీవు ఏడవలేకపోతున్నావు, నీవు చేయలేకపోతున్నావు, నీవు భరించలేకపోతున్నావు, కానీ దాని తరువాత నీవు చేయాల్సిన పనిని గ్రహించలేకపోతున్నావు, సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. గనుక నీ దేవాది దేవుడి దినాన నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. నీ మార్గమును మొదట నీవు నీ దేవునికి అప్పగించు. కొంచెము నీ దేవునికి అప్పగిస్తున్నావు, కొంచెము నీ సొంత ఆలోచనతో నడిపిస్తూ ఉన్నావు. ఎట్లా అవుతుంది? అలా అవ్వదు కదా. నీకు నడిపించుకునే జ్ఞానం ఉంటే నీవు నడిపించుకో, లేదు కదా, నీ దేవునిపై ఆధారపడు. నీ స్వజ్ఞానముపై నీవు ఆధారపడినట్లయితే అది ఎప్పటికీ కూడా 100% ఫలభరితముగా ఉండదు. ఈ దినాన నీతో ఆయన సూటిగా చెప్తున్న సంగతి ఏమిటి అంటే, నీ మార్గమును నాకు అప్పగింపుము, నేను నీ కార్యమును నెరవేరుస్తాను. అదేగా అంటున్నారు. కాబట్టి నీ ఆలోచన, నీ జ్ఞానము ఇవన్నీ కూడా కొంచెము మట్టుకే ఉపయోగకరముగా ఉండును అన్న సంగతిని గ్రహించి, నీవు పూర్తి స్థాయిలో పరిపూర్ణముగా కార్యసిద్ధిని పొందాలి అనినా, పరిపూర్ణముగా నీ కార్యము సఫలపరచబడాలి, నీవు మేలును పొందుకోవాలి అనినా, తప్పక నీ పరిస్థితిని అంతటినీ కూడా నీ దేవునికి అప్పగించుకోవాలి. ఆయన మాత్రమే చేయగలరు అని నీవు నమ్ము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీకు పని జరుగుటలేదు, నీ పని పూర్తవుటలేదు, నువ్వెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ నీ ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరులాగానే అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇక నీ సొంత ప్రయత్నాలు మానుకో, నీ దేవునితో నీ ప్రయత్నము మొదలుపెట్టు. దేవా, నాకు జ్ఞానము లేదయ్యా, జ్ఞానమునివ్వండి. మీరు నన్ను నడిపించండి. నా మార్గమును, నన్ను, నా కుటుంబమును మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాను. మీరు మాత్రమే చేయగలరయ్యా అని హృదయపూర్వకముగా నీ సమస్త స్థితిగతులను కూడా ఆయనకు అప్పగించు. ఆయనకు అప్పగించు. ఆయనే చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆయన నీ కార్యములన్నిటినీ సఫలపరుస్తారు, నీ కార్యములన్నిటినీ ఆయనే నెరవేరుస్తారు. నీవు కనుక పరిపూర్ణముగా నిన్ను ఆయనకు అప్పగించుకొని, ఆయన మాత్రమే ఈ సమస్తమును నెరవేర్చగలరు అని నమ్మినట్లయితే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది, ఎంతో ఆనందమయముగా ఉంటుంది. ఇక నీకు చింత అక్కర్లా. కానీ నీవు నీ స్వశక్తి మీద ఆధారపడుతూ, నీ స్వజ్ఞానమును ఆధారము చేసుకొని నీవు ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు గనుక వాటిని విడిచిపెట్టు.
నీ దేవుని శక్తి కంటే, నీ దేవుని జ్ఞానము కంటే మిన్నయైనది ఏదియూ లేదు కదా! కాబట్టి నీ శక్తి మీద నువ్వెలా ఆధారపడతావు? నీ దేవునిని అడుగు. నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నీ మార్గమును ఆయనకు అప్పగించుకో. నీ సమస్త స్థితిగతులు కూడా ఆయన పాదముల చెంత పెట్టు. ఆయనే అంటున్నారుగా, నీ కార్యమును సఫలము చేయువాడను నేనే. ఆయనే నీ కార్యమును సఫలము చేస్తారు. కాబట్టి ప్రియమైన నేస్తమా, చింతను విడిచిపెట్టు. చింతను విడిచిపెట్టు. నీ పక్షమందు ఆయన ఉన్నారు అన్న సంగతిని నీవు నమ్ము. సమస్తమును చేయగలిగిన సర్వసమర్థుడు ఆయన అని నీవు నమ్ము. అలాగ గనక నీవు నమ్ముకుంటే నీ కార్యము తప్పక నెరవేరుతుంది. నీవు దేని కొరకు ఆశతో ప్రార్థన చేస్తున్నావు నీకు తెలియదా? నీకు తెలుసు. నీ ప్రక్కనున్న వారికి తెలియదు, కానీ నీ దేవునికి తెలుసు. అందుకనే నీ హృదయము నెరిగిన దేవుడు నీ తండ్రి అయి ఉన్నారు, నీ దేవుడై ఉన్నారు గనక ఈ దినాన నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నారు. మనుషులకు అప్పగించకు, మనుషులతో ముచ్చట్లు పెట్టకు. ఎందుకంటే దానివల్ల నీకు పెద్దగా జరిగే ప్రయోజనమేమి కూడా ఉండదు. కనుక నీ దేవుని మనస్ఫూర్తిగా నమ్ముకొని ఆయనే సర్వమునకు ఆధారభూతమై ఉన్నారు, సమస్తమును చేయగలిగిన సర్వసమర్థుడై ఉన్నారు అని నీవు పూర్తిగా పరిపూర్ణముగా విశ్వసించి నీ మార్గములను ఆయనకు అప్పగించు. నీ సమస్త కార్యములను నెరవేర్చువారు ఆయనే. ఈ దినాన్న నెరవేర్చువాడను నేనే అని నీకు వాగ్దానము చేస్తూ నేను తప్పక నెరవేరుస్తాను అని నీకు అభయం ఇస్తూ ఉన్నారు. గనుక ప్రియమైన నేస్తమా, నమ్మినట్లయితే విశ్వాసంతో ప్రార్థన చేసి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదమును నీవు తప్పక పొందుకొందువుగాక. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము. తండ్రి, మేమేమై ఉన్నామో కేవలం అది మీ ఉచిత కృపైనది. అందుని బట్టి మీకు వందనములు రాజా. ఈ దినాన మీ బిడ్డతో మీరు ప్రత్యేకంగా మాట్లాడండి. ఇతని బట్టి వందనములు తండ్రి. ఏ బిడ్డ అయితే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో మీరు అనేకమైన ఆశీర్వాదములను అనుగ్రహించండి తండ్రి. మేలులు కలుగ చేయండి బాబయ్య. కృప చూపించండి తండ్రి. అలానే నాయన, జీవము కలిగిన రక్షక, ఈ వాక్యము వినిన ప్రతి బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ నాయన ఆశ్చర్య కార్యములు జరిగించండి. మీ శాంతి సమాధానము నెమ్మదిని అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఈ దినము పుట్టినరోజు వేడుకలు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచున్న మా ప్రియులందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి. ఆయురారోగ్యమును దీర్ఘాయుష్ను ప్రసాదించి అనేక ఉత్సవములు జరుపుకునే కృపను అనుగ్రహించమని మా ప్రార్థనలన్నీ మీ పాద సన్నిధికి చేర్చుకొని తప్పక ప్రతిఫలమును అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ఈ స్తుతియు ప్రార్థనయు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మహోన్నతుడైన దేవాది దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.